గైస్ వెల్కమ్ బ్యాక్. నేను మీ అమ్మగారు ఇక్కడ మార్నింగ్ పూజ కోసం ఈవినింగ్ మా శ్రీవారు నాకు ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు అన్నట్టు. ఆల్రెడీ మీకు తెలుసు, చాలా వీడియోలో చెప్పిన నేను 7 శనివారాల వ్రతం మళ్ళీ జరుపుకుంటున్నా అని చెప్పేసి. ఇది సెకండ్ టైం. నాకైతే ఫుల్ నమ్మకం వచ్చింది గైస్. నమ్మండి, ట్రస్ట్ చేయండి, అంతే. బిలీవ్ గాడ్. అంతా వెంకటేశ్వర స్వామి చూసేసుకుంటాడు. ఇక్కడ ఫొటోస్ అన్ని క్లీన్ చేసిస్తున్నాడు ఈయన. నేనేమో ఫ్లవర్స్ మాల కడుతున్నాను. ఇంకా మార్నింగే లేచేసి శుభ్రభాతం పెట్టాను. ఖచ్చితంగా మా ఇంట్లో సాటర్డే మండే కంపల్సరిగా దేవుడి సాంగ్స్ ఉండాల్సిందే. శుభ్రభాతాలతోనే మేము నిద్ర లేస్తాము. లాస్ట్ టైం నేను పూజలు చేసినప్పుడు లాస్ట్ వీక్ దాకా ఈయన లేడు, ఒక్కదాన్నే చేసి అలా ఏమంటారు 7 వీక్స్ నేను ఒక్కదాన్నే చేస్తే 8 వీక్ ఉన్నాడో లేదో కూడా గుర్తులేదు. అట్లా అని చెప్పేసి ఈసారి నేను ఉంటాను, నేను చూస్తాను ఖచ్చితంగా, నాకు ఆ వైబ్ కావాలి అని చెప్పేసి డ్యూటీకి కూడా వెళ్ళకుండా ఇంట్లో అంట్లు కడుక్కుంటా బయట కడుక్కుంటూ ఉంటున్నాడు. చూడండి గైస్, ఈయన ఫ్రెష్ అయిపోయి వెంకటేశ్వర స్వామికి ఎల్లో కలర్ అంటే ఇష్టం అంట కదా, ఎల్లో బ్లాక్ ఇష్టం అంట. సో బ్లాక్ కట్టుకొని పూజలు చేయొద్దంటారా చేయాలంటారా? బ్లాక్ శారీ కట్టుకొని పూజ చేయొచ్చా వద్దా కింద కమెంట్ చేయండి. నేను ఇక్కడ ఎల్లో శారీతో రెడీ అయిపోయినా. ఈ మధ్య చాలా స్లిమ్ అయిపోయినా కదా, నాకు కూడా అర్థమవుతుంది. బ్లాక్ శారీ కట్టుకొని పూజ చేయాలా వద్దు, ఒకవేళ చేయొచ్చు అని అంటే నెక్స్ట్ సాటర్డే ట్రై చేద్దాము, వద్దైతే వద్దాము అని చెప్పేసి చెప్పండి. ఇక్కడ ఈయన ఫ్లవర్స్ పెడుతున్నాడు దేవుడి దగ్గర, నేను కిచెన్ లో ఉండేసి ప్రసాదం చేస్తున్నా వెంకటేశ్వర స్వామికి. ఎలివిడి వడపప్పు పానకం పాయసం ఏదో చెప్పారు కామెంట్స్లల్లో, అది చేస్తా నెక్స్ట్ వీక్ ప్రసాదం. ఈ వీక్ నేను సేమియా ప్రసాదం చేస్తున్నా, నాకు తెలియదు కాబట్టి నెక్స్ట్ వీక్ అది చేస్తా. ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే మీకు తెలిస్తే నాకు చెప్పండి, అవి నేను మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటా. పూజలు నా వంటలు చూస్తే మా మహి సైడ్ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారో ఫీల్ కారో నాకు తెలియదు, మా ఆయనే హ్యాపీ ఫీల్ అవుతాడో కాదో నాకు తెలియదు. కానీ ఇవన్నీ నా పేరెంట్స్, నా ఫ్యామిలీ, ఐ మీన్ మా మమ్మీ ఫ్యామిలీ చూసిరంటే ఖచ్చితంగా ఇంప్రెస్ అయిపోతారు గైస్. ఎందుకంటే నేను అంతకుముందు అంత ఇడియట్ వరస్ట్ ఇడియట్ని, ఇంత గుడ్ గర్ల్ అయినా, ఇన్ని పూజలు చేస్తున్నా, ఇన్ని వ్రతాలు చేస్తున్నా, ఇన్ని వంటలు చేస్తున్నా అని తెలిస్తే నాకైతే మొత్తం హైదరాబాద్ రాసిచ్చేస్తాను మా మమ్మీ. 100% రాకపోయినా ఒక 50% గుడ్ గర్ల్ కదా గైస్. నేను నిజంగా ఈ మధ్య కొంచెం గుడ్ గర్ల్ అయిపోయినా. పూజలు ఎందుకు ఎక్కువ చేస్తున్నాం అమ్మ అంటే, నాకు కూడా పూజలు ఎక్కువ చేయడం ఇష్టం లేదు. నేను కూడా ఇడియట్ని, నేను కూడా అప్పుడప్పుడు అనిపిస్తాను చెప్రీ గ్యాంగ్కి ప్రెసిడెంట్ నేను అనిపిస్తాను నాకు. బట్ మరీ ఇంత డివోషనల్ ఎందుకు అయిపోతున్నా అంటే, ఇది నా మైండ్ నేను అట్లా పోర్ట్రే చేసుకున్నాను, నిజంగానే అవుతుందో నాకు తెలియదు. ఒక 2 వీక్స్ నేను ఇంట్లో పూజ చేయకుండా దీపం ముట్టేయకుండా ఉంటే ఖచ్చితంగా ఏమో ఒక దేవుడు నాకు కళ్ళకి వస్తాడు గైస్. నిజం చెప్తుంది, ఇదైతే ప్రామిస్గా, అబద్ధం అయితే కాదు. అది ఎందుకో నేను అట్లా ఊహించుకుంటున్నానా, లేకపోతే నా ఇమాజినేషనా, లేకపోతే నిజంగానే దేవుడు వస్తుందా ఏమో నాకు తెలియదు. ఆ రోజు నైట్ మార్నింగ్ లేచేసరికి ఖచ్చితంగా దేవుడు డ్రీమ్లోకి వస్తాడు. సో అందుకని చెప్పేసి ఇంక ఇట్లా పూజలు చేయాల్సి వస్తుంది, చేపించుకుంటున్నారు వాళ్ళు. మళ్ళీ ఆ పూజ చేసినప్పుడు అంటే నేనే అట్లా ఇంప్రెస్ అవుతున్నానా, ఇది నా మిస్టేక్ కూడా నాకు తెలియదు, ఎవరి మిస్టేక్స్ వాళ్ళకి తెలియదు కదా. అట్లా ఆ రోజు నాకు ఏదో ఒక పాజిటివ్ థింగ్ వస్తుంది ఖచ్చితంగా. చిన్న అయినా సరే, నేను చిన్నయే చెప్తాను, పెద్ద పెద్ద ఇల్లులు కార్లు వచ్చినాయని నేను చెప్పాను, కానీ చిన్న వాటిల్లోనే ఏదో పాజిటివ్ వైబ్ అయితే భలే వస్తుంది గైస్. నాకు అర్థం కాదు, నేను దాన్ని కంపేర్ చేసుకోవాలి. నేను నా నోటికి వచ్చేస్తాను ఈవినింగ్ వరకు, మహి చూసిన నేను పూజ చేశాను అందుకే ఇది అయ్యింది అని చెప్పేసి అట్లా నేను నిబ్బదాన్ని గైస్. నేను కొన్ని సార్లు అంటే దేవుడు పూజ చేస్తేనే ఇస్తాడా లేకపోతే ఇయ్యడా అంటే కొన్నిసార్లు నేను మాటలు చెప్తుండే, బట్ ఎందుకో నాకు ఎండ్ ఆఫ్ ద డే అయ్యే వరకు నేను వర్డ్ అనకూడదు అనుకుంటాను. బట్ తక్కువ మనం వేస్తాను, చూడు ఈ పూజ వల్ల ఇది అయ్యింది అని చెప్పి. ఏదైతే ఏముంది గైస్, మంచిగా, దీనివల్ల ఎవరికి నష్టం లేదు, నమ్మితే తప్పు లేదు. సో అందుకని చెప్పేసి అట్లా డివోషనల్ అయిపోతున్నా, గుడ్ గర్ల్ని కూడా అయిపోతున్నా అప్పుడప్పుడు. బట్ వెంకటేశ్వర స్వామి వ్రతం అయితే చాలా పవర్ఫుల్ గైస్ నిజంగా. అంటే మనం మనస్ఫూర్తిగా చేస్తే ఖచ్చితంగా కరుణిస్తాడు, చాలా అంటే చాలా కరుణిస్తాడు వెంకటేశ్వర స్వామి. ఇదైతే ట్రస్ట్, నమ్మొచ్చు. 1% కూడా ఏం చెప్తారో ఆలోచించాల్సిన అవసరమే లేదు. పూజ స్టార్ట్ చేసిన కాబట్టి ఒక 3 ఫ్యామిలీలకు ఫుడ్ పెడదాము మా చుట్టుపక్కల వాళ్ళకి అని చెప్పేసి అనుకున్నాను. అప్పుడప్పుడే అనుకున్నాను, ముందు నుంచి ప్లానింగ్ ఏం లేదు. అప్పుడప్పుడే అనుకున్నా, ఎందుకు అలా అనిపించింది అలా చెప్పేసాను ఈయనకి, నేను ఇట్లా ఫుడ్ కూడా పెడదాం అనుకుంటున్నాను అంటే, సరే నీ ఇష్టం, పెట్టాలనుకుంటే పెట్టానన్న. నాకు ఇదైతే మోస్ట్ ఫేవరెట్ థింగ్. నాకు ఫుల్గా మంచిగా టేస్టీగా వండి పెట్టాలి, అందరికీ ఫుడ్ పెట్టాలంటే నాకు పిచ్చి ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా చాలా అంటే చాలా ఇష్టం. ఫుడ్ పెట్టాలంటే ఫస్ట్ ఉంటాను నేను, ఎందుకు నాకు తెలియదు. వాళ్ళు ఫుల్గా తింటే నాకు అదేమో హ్యాపీనెస్ వస్తుంది. నాకు ఈ ఫుడ్ బాగా అయిందని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు మంచిగా తింటారు కదా, నాకు మస్తు అంటే మస్తు నచ్చుతుంది. ఇది ఎందుకో నాకు అర్థం కాదు. నాలా ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇద్దరం హ్యాపీగా ఫుల్ పీస్ఫుల్గా మొబైల్లో పెట్టుకొని మంచిగా ఒక పంతులు గారి వీడియో ఫాలో అవుతూ హ్యాపీగా పూజ చేసుకున్నాం, ఎలాంటి ఇష్యూ లేకుండా. కొంచెం ఫాస్ట్గా టెన్షన్ అయ్యింది. డే 1 రోజు ఖచ్చితంగా ఇట్లనే అవుతుందేమో నాకు తెలియదు. ఫస్ట్ చేసినప్పుడు కూడా అట్లనే కొద్దిగా టైం సరిపోలేదు అన్నట్టు, అండ్ ఇప్పుడు కూడా అట్లనే అయ్యింది. ఈసారి ఇంకా కొంచెం ముడుపు కట్టడము, లాస్ట్ టైం నేను ముడుపు కట్టలేదు, ఈసారి ముడుపు కూడా కట్టిన. ఇంక చాలా గట్టిగా మొక్కేసిన వెంకటేశ్వర స్వామికి. అంటే ఆయన పాసిబుల్ అయ్యేటి, అంటే నేను పెద్ద కోరికలు కోరుకొని చిన్న కోరికలు కోరుకుంటా, చాలా చిన్న కోరికనే, బట్ నాకు అది పెద్దదే ప్రెసెంట్. సో వెంకటేశ్వర స్వామికి గట్టిగా చెప్పేసుకొని నాకు ఏమేమి కావాలో చెప్పేసి ఆయనకు కావాల్సిన ముడుపు కట్టేసి. ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు గైస్, నెక్స్ట్ వీక్ నుంచి కింద పెట్టి పూజ చేయాలి, కొంచెం టేబుల్ లాగా సెట్ చేసి అక్కడ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ వేడి అదంతా ఫొటోస్ దగ్గరికి వెళ్తే ఇంకా ఇక్కడ పీస్ఫుల్ గా పూజ కంప్లీట్ చేసుకుని వెజిటేబుల్ తెద్దామని చెప్పేసి బయటికి వెళ్ళినాం అన్నట్టు. అంటే అనుకున్నాం కదా 3 ఫ్యామిలీస్ కి ఫుడ్ పెడదామని చెప్పేసి, బట్ నేను 3 ఫ్యామిలీస్ అనుకున్నాం, బట్ 2 ఫ్యామిలీస్ అయినా. ఒక ఫ్యామిలీ సడన్ గా లాస్ట్ టైంలో క్యాన్సిల్ అయిపోయింది అన్నట్టు. ఇంక ఇక్కడికి వచ్చి వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం నేను ఈయన.
ఇక్కడ చాలా డేస్ నుంచి ఒక 50 గాని లేదా ఒక 100 మెంబర్స్‌కి ఆ ఫుడ్ పెట్టాలని చాలా అంటే చాలా ఉంది. అందుకు నా చేతులతో నేనే కుక్ చేసి మంచిగా తినిపియాలని చెప్పేసి ఉంది. మరి ఇంకా వెంకటేశ్వర స్వామి, శివయ్య మీరు అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అంత స్తోమత నాకు రావాలి. నేను అంతమందికి అన్నం పెట్టాలి అని చెప్పేసి నిజంగా చాలా డేస్ నుంచి ఉంది. ప్రతిసారి అనుకుంటున్నా లాస్ట్ టైమ్‌లో క్యాన్సల్ అయిపోతుంది. ఎవ్రీ టైమ్ అనుకుంటున్నా ఫుడ్ పెట్టాలి, డొనేట్ చేయాలి, చేయాలి, చేయాలి అని. బట్ ఇంకా దేవుడు నాకు ఎప్పుడు ఇస్తాడో ఆ భాగ్యము. మీరు కూడా బ్లెస్ చేయండి గైస్. ఫుల్‌గా చలి పెడుతుందని పైనకెళ్ళి కూర్చున్నాం. ఇంక ఇక్కడ ఇద్దరు ఇడియట్స్ ఆడుకుంటున్నారు అన్నట్టు. వాడు భలే ఉంటాడు, భలే క్యూట్‌గా భలే యాక్టివ్ అయిపోయిండులే గైస్. చాలా యాక్టివ్ అయిపోయిండు. ఈ మధ్య రావట్లేదు, ఫోన్ ఎక్కువ చూస్తున్నాడు. ఇప్పుడు వస్తున్నాడు మళ్ళీ ఒక 1-2 వీక్స్ అసలు రానేలేదు పైనకి. మళ్ళీ అప్పుడప్పుడు అలా వస్తున్నాడు అన్నట్టు. పైన వీళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు ఫుల్‌గా. చేయండి, ఎంజాయ్ చేయండి. ఇది మాత్రం బీభత్సంగా ఉంటుంది గైస్. మాకైతే ఓపెన్ ఏరియా కాబట్టి వామ్మో చలి అంటే టూ మచ్ చలి ఉంటుంది. మీకు ఎట్లుంటుందో మీరు అట్లీస్ట్ చలిమంటలు వేసుకుంటారు కదా. నేను ఎప్పుడు పుట్టిన నుంచి ఒకసారి కూడా చలిమంట కాచుకుందే లేదు గైస్. మాకు ఆప్షనే ఉండదు. ఇప్పుడు అప్పుడప్పుడు ఇట్లా రీల్స్లలో చూస్తా కదా, అరే విలేజ్లో ఉండే వాళ్ళు ఎంత గ్రేట్, ఎంత బాగా చలిమంట కాల్చుకుంటారు కదా అనిపిస్తుంది. మీలో ఎంతమంది చలిమంట ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఇష్టం ఉంటుంది కదా. కిందికి వచ్చి నేను కుకింగ్ స్టార్ట్ చేసేసిన. మొత్తం కుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇది కిచెన్ పరిస్థితి ఇది అన్నట్టు ఎట్లయిపోయింది చూడండి. ఇదంతా మళ్ళీ నీట్గా నేనే క్లీన్ చేసుకోవాలి. చూడండి అంతా డట్టిగా అయిపోయింది. ఇక్కడ డ్యూటీలు ఎవరున్నారు చూడండి. ఎప్పుడు అన్నకు అంట్లు కడిగే ప్రోగ్రామే ఇస్తావా అమ్ము అంటే నేను ఇవ్వను గైస్. ఇంట్లో ఉంటే సార్ డైరెక్ట్ అంట్ల దగ్గరికే పోతాడు. ఏమన్నా వంట చేయొచ్చు కదా, వంట చేయడం నేర్చుకో. ఎప్పుడు చూడు అంట్లో ఒక్కటి పట్టుకుంటా అంటే నాకు రాదు వంట రాదు, నువ్వు వంట చేయపో, నేను వెళ్ళి అంట్లు కడుగుతాను అంటాడు. నేర్చుకుంటే వస్తుంది గైస్, నేను నేర్చుకోవట్లేదు అంతే. తను బ్యాచులర్ ఉన్నప్పుడు కూడా డైరెక్ట్ గా అంట్లే అడుగుతున్నానంట. ఇప్పుడు కూడా అంట్లే అడుగుతాడు అంతే. ఇక్కడ వేడి సాంబార్ రెడీ అయిపోతుంది చూడండి. సాంబార్, వంకాయ కర్రీ, వైట్ రైస్ పెట్టిన కదా. నాకు ఎంత బాగా నచ్చుతాయి ఈ టెంపుల్లో. ఎస్పెషల్లీ మనం టేస్ట్ కూడా చూడము. ఇంట్లో కూడా అసలు దేవుడి పేరు చెప్తే ఏ టేస్ట్ చూడము. నార్మల్గా ఇట్లా చేసేస్తుంటాం కదా, ఇచ్చిపడి టేస్ట్ వస్తాయి. ఎందుకో నాకు అర్థం కాదు. ఎస్పెషల్ ఆ పప్పు, ఈ సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వంకాయ కర్రీ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎలా వండినా టేస్ట్ అవుతుంది. ఇంకా దేవుడి పేరు చెప్పినప్పుడైతే ఇంకా టేస్ట్ అవుతుంది. కర్రీస్ మాత్రం చాలా బాగుండే, చాలా బాగా నచ్చినాయి. నాకు కూడా నచ్చినాయి. అండ్ తిన్న వాళ్ళు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. వంటలన్నీ కంప్లీట్ చేసి మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి ఇంట్లో పూజ చేసేసుకొని ఒకసారి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి వచ్చేసినాం. గణపతి టెంపుల్కి వచ్చినాం. గణపతి టెంపుల్కి ఎందుకు వచ్చినామంటే నాకు డ్రీమ్లోకి వచ్చింది అన్నట్టు గణపతి దేవుడు. ఎప్పుడు లేదు, ఫస్ట్ టైం వచ్చిండు. అందుకని చెప్పేసి అంతకు ముందు వెళ్దామంటే ఏదో రీజన్ వల్ల క్యాన్సిల్ అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ ఈ టెంపుల్కి వచ్చేసినాం. టెంపుల్ పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. ప్రశాంతం అనిపించింది కూర్చున్నంతసేపు. తెలియని పీస్ ఉంటుంది గైస్. టెంపుల్కి వెళ్తే ఏదో తెలియని పీస్, ఇంట్లో పూజ చేసినా తెలియని పీస్. ఆ పాజిటివ్ వైబ్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఆ ఇంట్లో చాలా అంటే చాలా పాజిటివ్ ఉంటుంది. ఇంట్లో పూజ చేసినా టెంపుల్కి వెళ్ళినా సేమ్ వైబ్ ఉంటుంది నాకైతే. మన ఇంటికి వచ్చే వాళ్ళకి పసుపు కుంకుమ ఇవ్వాలి కదా, అందుకని చెప్పేసి బనానాస్, తమలపాకులు, పసుపు కుంకుమ, వక్కలు అన్నీ రెడీ చేసి పెట్టిన అన్నట్టు. ఇక్కడ వచ్చే వాళ్ళకి కూర్చోడానికి కూడా రెడీ చేసి పెట్టినాం. ఫుడ్ కూడా ఇక్కడ రెడీగా పెట్టినాం. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది, 8 అవుతుంది అన్నట్టు. డ్యూటీలోకి వెళ్ళేసి రావడానికి లేట్ అయింది. సో ఇక్కడ రెడీగా పెట్టినాం. రాగానే పసుపు కుంకుమ ఇచ్చేసి తర్వాత ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ వచ్చేసి తినేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను వాళ్ళని వీడియో తీయలేను. నేను లేకుండా బయటకు వెళ్ళి నుండి ఇంకా వీడియో తీయలేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఫ్యామిలీని వీడియో తీస్తా. ఇంకా సాంబార్ కూడా అయిపోయింది. చాలా బాగుందంట సాంబార్, చాలా నచ్చింది, చాలా బాగుంది. కర్రీస్ బాగా అయినాయి అని చెప్పేసి చెప్పారు. సాటిస్ఫై వాళ్ళు తిన్నారు. ఎస్పెషల్లీ అది నచ్చింది. ఇంక బొజ్జు నిండా తింటే అంతకంటే ఇంకేం కావాలి, మనం వండిన దానికి వర్త్ కదా. చాలాసార్లు చెప్పాను కదా మా కింద అక్క వాళ్ళు అని చెప్పేసి, వాళ్ళే వీళ్ళు, ఈ ఫ్యామిలీ మొత్తం వాళ్ళదే. ఎప్పుడు చూపిద్దామన్నా కానీ అక్కడ నాకు అందుబాటులో ఉండదు అన్నట్టు. ఈ మధ్య డ్యూటీ అని వాళ్ళు ఫుల్ బిజీ అయిపోతారు. ఇద్దరు డ్యూటీలతోని ఇంకా చిన్న బాబున్నాడు మేనేజ్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి వీళ్ళే మా కిందింటి అక్క వాళ్ళు. ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ అక్క వాళ్ళ అత్తయ్య చాలా మంచిది. మనము ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడుకుని ఇలాంటి అత్త అలాంటి అత్త అనేసి మాట్లాడుకుంటాం, కానీ వీళ్ళ అత్తయ్య అయితే చాలా మంచిది, చాలా బాగా చూసుకుంటుంది. వీళ్ళది లవ్ మ్యారేజే కానీ చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది. ఇలాంటి అత్త దొరకాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకొని ఉండాలి. నెక్స్ట్ టైం అక్కతోనే చెప్పిస్తా. వాళ్ళ అత్తయ్య గురించి షాక్ అవుతారు. ఏంటి ఇలాంటి అత్తయ్య, ఇంత మంచి అత్తయ్య కూడా ఉంటారా అని చెప్పి షాక్ అవుతారు మీరు. చాలా అంటే చాలా మంచిది ఆంటీ. మన బుడ్డ వ్లాగు ఎట్లుంది, ఏమనిపించింది ఏందని ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ట్రై చేస్తా ఆల్మోస్ట్ వ్లాగ్స్, షార్ట్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. మీరు కమెంట్స్ ఆఫ్ చేస్తే నాకు ఇంట్రెస్ట్ పోతుంది, నేను పోస్ట్ చేయ. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్.